హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 16, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్. మరి ఆగస్టు 16, 2024లోని హెడ్లైన్స్ మనం చూసినట్లయితే, సో థాయిలాండ్ దేశానికి రెండో మహిళా ప్రధానిగా పెటోగాన్ పెటోగ్నాన్ నియమితులు కావడం జరిగింది. దానిపైన విశేషాలు చూద్దామండి. అండ్ అగ్ని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడినటువంటి వారు ఆర్ఎన్ అగర్వాల్ వృద్ధాప్యం కారణంగా మరణించారు. మరి అగ్ని మిజైల్ మ్యాన్ ఆర్ఎన్ అగర్వాల్ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ అయినటువంటి గౌరవ్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో డిఆర్డిఓ మరి ఎవరు అభివృద్ధి చేశారు, దానికి సంబంధించిన విషయం. లౌకిక పౌరస్మృతి రావాల్సిందే అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15, 2024న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగినటువంటి 78వ భారత స్వాతంత్ర దినోత్సవాల వేడుకల్లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. 6 నుండి 8 తరగతుల వారికి బ్యాగ్లెస్ రోజులు రావాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పుస్తకాలు అనేది చాలా పుస్తకాలు అవుతున్నాయి చదువుకునే విద్యార్థులకి. అలాంటి క్రమంలో సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వాళ్ళకి బ్యాగ్లెస్ స్కూల్, బ్యాగ్లెస్ క్లాసెస్ జరగాలని చెప్పేసి సో మరి కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. దానిపైన చూద్దామండి. ఇవన్నీ మనకి ఆగస్టు 16, 2024లో ఉన్నటువంటి కరెంట్ హెడ్లైన్స్. వివరణలోకి వెళ్దాం. ఇప్పుడు చూద్దాం. సో మనకి థాయిలాండ్కి రెండో మహిళా ప్రధానిగా పెటోగ్నార్ నియమితులు కావడం జరిగింది. ఇటీవల కాలంలోనే థాయిలాండ్ రాజ్యాంగ కోర్టు, కాన్స్టిట్యూషన్ కోర్టు ఒక నిర్ణయం సంబంధించినటువంటి ఒక ఆర్డర్ చేసింది. ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఒక తీర్పు ఇచ్చింది. ఏంటా ఉత్తర్వు అంటే ఎవరైతే ప్రస్తుతం ఒక థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఉన్నారో శ్రేష్ఠ తబిసిన్ నైతిక ప్రమాణాలను ఉల్లంఘించారని చెప్పేసి నైతిక ప్రమాణాలని, ఒక ఎథిక్స్ స్టాండర్డ్స్ని వాళ్ళు మనకి ఉల్లంఘించారని చెప్పేసి రాజ్యాంగ హైకోర్టు తీర్పిచ్చి ఏమనిందంటే ఇక అతను శ్రేష్ఠ తవిసిన్ థాయిలాండ్ ప్రధానిగా ఉండడానికి వీలు లేదు, అతన్ని తొలగించాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగిందనమాట. ఎందుకోసం శ్రేష్ఠ తవిసిన్ని థాయిలాండ్ రాజ్యాంగ కోర్టు అలా ప్రకటించిందండి. దానికి కారణం ఉందండి. ఏంటా కారణం అంటే సో కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ సో ఒక 6 నెలల జైలు శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని థాయిలాండ్ మంత్రివర్గంలో సభ్యుడిగా తీసుకోవడం జరిగింది. ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది శ్రేష్ఠ తబిసిన్. సో ఇది మనకేందంటే థాయిలాండ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమాల మేరకు, థాయిలాండ్ రాజ్యాంగంలో ఉన్న ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఇది నైతిక ప్రవర్తన కిందకి వస్తది. నైతిక ప్రవర్తన ఉల్లంఘన కిందకి వస్తది. ఆ క్రమంలోనే సో నైతిక ప్రమాణాలని సరిగా పాటించకుండా థాయిలాండ్ ప్రధాని అయినటువంటి శ్రేష్ఠ తవిసిన్ 6 నెలల జైలు శిక్ష పడినటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో సభ్యుడిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక ఏమాత్రం కూడా థాయిలాండ్‌కి ప్రధానమంత్రిగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి థాయిలాండ్ కోర్టు తీర్పిచ్చింది. వెంటనే థాయిలాండ్‌లో అధికార పార్టీ అయినటువంటి పితాయ్‌తో పాటుతో కొన్ని సంబంధించిన సంకీర్ణంలో ఉన్నటువంటి మరికొన్ని పార్టీలు ఏం చేసినాయి ఇక్కడ తక్షిన్ షినవర్త్రి కుమార్తె అయినటువంటి పెటోగ్నార్ షినవర్త్రెను థాయిలాండ్ ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా జరిగిందనమాట. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్‌గా ఉంటది. ఎందుకోసం అంటే థాయిలాండ్‌కి తొలి మహిళా ప్రధానిగా పనిచేసిన వారు తక్షిన్ షినవర్త్ర అనేవారు థాయిలాండ్‌కి తొలి మహిళా ప్రధానమంత్రి. ఇప్పుడు వారి కూతురు పెటోగ్నార్ పెటోగ్నాట్ పెటోగ్నార్ పెటోగ్నార్ థాయిలాండ్‌కు రెండో మహిళా ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. 37 ఇయర్స్ ఓల్డ్ అండి. 37 సంవత్సరాల చిన్న వయసులోనే 37 సంవత్సరాల చిన్న వయసులోనే ఒక దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. పెటోగ్నార్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇదేంటంటే కొంచెం పేరు డిఫరెన్స్‌గా ఉంటాయన్నమాట. కొంచెం మనకు పెటోగ్నార్ గాకు టా ఒత్తు ఇలా రాసుకున్న ఒత్తు ఇట్లా పెటోగ్నార్ అనేవారు థాయిలాండ్‌కి నూతన ప్రధానమంత్రి.
వాళ్ళ తల్లిలోని శనవత్రను కూడా కలిపితే పెటోగ్నార్ శనవత్ర అని చెప్పేసి పిలుస్తాం. సో, మరి థాయిలాండ్‌లో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఏమైందంటే, సో, స్థిరమైనటువంటి ప్రభుత్వం రావట్లేదు. కారణం ఏందంటే, గతంలో థాయిలాండ్‌లో ఒక సైనిక తిరుగుబాటు జరిగింది. సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత ప్రయుత్ చాన్ ఓచా, థాయిలాండ్‌కి ప్రయుత్ చాన్ ఓచా అనేవారు థాయిలాండ్‌కి సైనిక పాలకుడుగా ఉండి, తర్వాత ఇతనే థాయిలాండ్‌కి ప్రధానమంత్రి కావడం జరిగింది. సో, తర్వాత వెంటనే కరోనా రావడం, లాక్‌డౌన్ రావడం, ఆహ్, థాయిలాండ్ యొక్క ప్రధానమైనటువంటి ఆదాయం ఏందంటే, సో, ఇక్కడ ఇన్‌కమ్ సోర్స్ ఏందంటే టూరిజం. ఆ టూరిజం గూడా కుదేలైపోయింది, దెబ్బతినిపోయింది. ఇలాంటి క్రమంలో అంటే దాన్ని డ్యామేజ్ అయిపోయిందనమాట. థాయిలాండ్ టూరిజం. తర్వాత ప్రయుత్ చాన్ ఓచా సైనిక పాలకుడు, ప్రధానమంత్రి అయిన ఇతను తన కొత్త సంస్కరణలు తీసుకొచ్చాడు. పర్యాటకానికి ఇబ్బంది పెట్టే లక్షణాలు తీసుకొచ్చాడు. అలాంటి క్రమంలో కొత్త రాజ్యాంగం తీసుకొచ్చాడు. ఫైనల్‌గా ఏమైందంటే మళ్ళీ ప్రజలక్కడ కొంచెం పోరాటం చేశారు. ఫైనల్‌గా ప్రజాపాలనొచ్చింది. ఈ ప్రజాపాలనలో భాగంగానే ఒక శ్రేష్ఠ తవిసిన్ థాయిలాండ్‌కి కొత్త ప్రధాని అయ్యాడు. కానీ అతను కూడా ఇలానే ఉండేసరికి మళ్ళీ సో, అతన్ని 10 నుండి విచ్యుతుని చేసి ఇప్పుడు థాయిలాండ్‌కి రెండో మహిళా ప్రధానిగా సో, నియమితులు కావడం జరిగింది. ఎవరంటే ఇక్కడ పెటోగ్నార్ షినవత్ర. థాయిలాండ్ యొక్క సో, మరి థాయిలాండ్‌కి 37 ఇయర్స్ వయసులోనే థాయిలాండ్‌కి చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన వారు ఎవరంటే ఈ పెటోగ్నార్ అనమాట. షినవత్ర అనేది వాళ్ళ కుటుంబం అనమాట. వాళ్ళ ఇంటి పేరు. షినవత్ర ఫ్యామిలీ నుండి ప్రధానమంత్రి అయినటువంటి మూడో వ్యక్తి వచ్చేసి ఇక్కడ ఎవరంటే పెటోగ్నార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విశేషం ఉంది ఇక్కడ థాయిలాండ్ విషయంలో. 37 ఇయర్స్ వయసులోనే పెటోగ్నార్ చిన్న వయసులో థాయిలాండ్ ప్రధానమంత్రి అయ్యారు. బట్ ప్రపంచంలోనే 34 ఇయర్స్ వయసులో కూడా 34 సంవత్సరాల వయసులో ఒక మహిళ ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది. తర్వాత ఆ పదవికి రాజీనామా చేసింది. వారి పేరు వచ్చేసి సనా మారిన్ అండి. ఎవరండి? సనా మారిన్. సనా మారిన్ అంటే ఇక్కడ ఎవరంటే థాయిలాండ్‌కి క్షమించండి. ఫిన్లాండ్ దేశానికి కదా! ఫిన్లాండ్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. ఫిన్లాండ్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి వచ్చేసి ఎవరంటే ఇక్కడ సనా మారిన్ అండి. ఫిన్లాండ్‌కి తొలి మహిళా ప్రధానమంత్రి సనా మారిన్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి అంటే 34 ఇయర్స్ వయసులోనే ఫిన్లాండ్‌కి చిన్న వయసులో ప్రధానమంత్రి అయింది. ఫిన్లాండ్‌కి తొలి మహిళా ప్రధాని కూడా 34 ఇయర్స్‌లో అయింది. తర్వాత తన పదవికి రిజైన్ కూడా చేయడం జరిగింది. తర్వాత క్రమంలో 34 ఇయర్స్‌లోనే ఒక చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ గేబ్రియల్ ఓటాల్ అండి. గేబ్రియల్ ఓటాల్ 34 ఇయర్స్ వయసులోనే ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడంటే ఫ్రాన్స్ దేశానికి చిన్న వయసులోనే 34 ఇయర్స్‌లోనే ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇంకా మనకి చిన్న వయసు వచ్చినప్పుడు మనకి ఇట్లా కొన్ని అడుగుతున్న సందర్భం మనకుంటది. ఇక థాయిలాండ్ గురించి చెప్పినట్లయితే థాయిలాండ్ యొక్క పాత పేరు వచ్చేసి సయామ్ అండి. థాయిలాండ్ పేరు సయామ్. అండ్ థాయిలాండ్‌ని తెల్ల ఏనుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ ది వైట్ ఎలిఫెంట్స్, తెల్ల ఏనుగుల దేశం అని థాయిలాండ్‌ని తెల్ల ఏనుగుల దేశం అని కూడా పిలుస్తారండి. థాయిలాండ్ కానీ తెల్ల ఏనుగుల దేశం. ఇటీవల కాలంలో ఒక రిక్రియేషనల్ గంజా అంటే ఇక్కడ రిక్రియేషనల్ గంజా అంటే అర్థం ఏందంటే ఇక్కడ వినోదభరితమైన గంజాయికి చట్టబద్ధత కల్పించిన దేశాల్లో థాయిలాండ్ ఉంది. మరొకటి ఏసేది ఇక్కడ వినోదభరితమైన గంజాయి అంటే వినోదభరితమైన గంజాయి అండి. వినోదభరితమైన కార్యక్రమంలో గంజాయిని తీసుకోవచ్చని చెప్పేసి చట్టబద్ధత తీసుకురావడం జరిగింది థాయిలాండ్. ఇంకొకటి ఏందంటే స్వలింగ వివాహాలని సేమ్ సెక్స్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటారు. స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించినటువంటి మూడవ ఆసియా దేశం వచ్చేసి కూడా థాయిలాండ్. ఎందుకోసం అంటే ఇక్కడ తైవాన్, నేపాల్ తర్వాత స్వలింగ వివాహాలకి సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కి లీగలైజ్ చేయడం జరిగిందనమాట. ఇదంతా కూడా థాయిలాండ్ గురించి మనం డిస్కస్. అగ్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆర్ఎన్ అగర్వాల్ జరిగిందండి. హైదరాబాద్‌లోనే మరణించారు. వీరు రాజస్థాన్ కుటుంబానికి చెందినవారు. జైపూర్ వీళ్ళ యొక్క స్వస్థలం. కానీ మీరు అగ్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు తెలుసు 1983 సంవత్సరంలో డిఆర్‌డిఓ అంటే డిఫెన్స్ రిసర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అగ్ని క్షిపణి తయారీ ప్రోగ్రామ్‌ని ప్రారంభించడం జరిగింది. దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎనలేని సేవలు చేయడం జరిగింది మన ఆర్ఎన్ అగర్వాల్. అంతే కాకుండా మన భారతదేశంలో స్వదేశంగా మిసైల్స్‌ని అభివృద్ధి చేసే క్రమంలో మిసైల్స్ అంటే ఇక్కడ క్షిపణులు అని చెప్పేసి అంటాం. మనకి క్షిపణులను అభివృద్ధి చేసే క్రమంలో ఐజీఎండిపి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దానికి
ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి. దీనికి యాక్చువల్‌గా ఐజీఎండీపీ మొత్తానికి నేతృత్వం వహించిన వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మొత్తం కూడా దీనికి నేతృత్వం వహించారు. ఓకేనా మనకి ఏపీజే అబ్దుల్ కలాం మనకి పేరొందినటువంటి ఇంటిగ్రేటెడ్ ఐజీఎండీపీ అంటే అర్థం ఏందంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామండి. మిజైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామండి. సో, ఇది మనకి ఐజీఎండీపీ. మనకి అంటే సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం. సో, గైడెడ్ అంటే ఇక్కడ ఏందంటే మనకి గైడెడ్ అంటే ఒక మార్గనిర్దేశకం చేయడం. అంటే ఇక్కడ ఏందంటే ఉపరితలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదించడం. ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదించడం. గగనతలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదించడం. ఇవన్నీ కూడా అన్నమాట. ఇలాంటి క్షిపణులు మనం అంటారు గైడెడ్ మిసైల్. వీటికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక నాయకత్వం వహిస్తే ఇందులో పార్టిసిపేట్ కావడం జరిగింది ఆర్ఎన్ అగర్వాల్ గారు. అందుకే 1983లో మనకి అగ్ని క్షిపణి తయారీలో వీరు భాగస్వామి అయ్యారు. ప్రధానంగా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మన దేశంలో సమీకృత మిసైల్స్‌ని అభివృద్ధి చేయడానికి వచ్చిన కార్యక్రమం ఐజీఎండీపీ. దానికి నేతృత్వం వహించిన వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇందులో అగ్ని క్షిపణి తయారు చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన వారు ఎవరంటే మనకి ఆర్ఎన్ అగర్వాల్. సో, వీరి ఆధ్వర్యంలోనే అగ్ని క్షిపణి అనేది అభివృద్ధి చేయబడింది. అంతేకాదు ఇంకా పృథ్వీ క్షిపణులు గానివ్వండి, ఆకాశ క్షిపణి గానివ్వండి, నాగ్ క్షిపణి గానివ్వండి, త్రిశూల్ క్షిపణి గానివ్వండి. ఇవన్నిట్ల తయారీలో మరి ఐజీఎండీపీ కార్యక్రమంలో మరి వీరు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మాత్రం అగ్ని మిసైల్స్ అభివృద్ధిలో చేయడం జరిగిందనమాట. అందుకే మనకి వీరిని ఆర్ఎన్ అగర్వాల్ గారిని మనకి అగ్ని మిసైల్ మ్యాన్‌గా ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈరోజు అగ్నికి సంబంధించిన సిరీస్‌లో అగ్ని 1, అగ్ని 2 అండ్ అగ్ని 3 అండ్ అగ్ని 4 అండ్ అగ్ని 5 మిసైల్స్ కూడా ఇవి మనకి ఒక ప్రయోగమయ్యాయి అండ్ ప్రయోగం సక్సెస్‌ఫుల్ అయింది. దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ సైనికుల దగ్గర మనకి మన రక్షణ శాఖలో డిఫెన్స్‌లో పనిచేస్తున్నాయి అన్ని మిసైల్స్ కూడా. ఇందులో అగ్ని 5 మిసైల్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ మిసైల్ అనమాట. అగ్ని 5 మనము భారత్ స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఐసీబీఎం తయారీ క్షిపణి అండి. ఐసీబీఎం అంటాం. ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి అంటామండి. ఖండాంతర క్షిపణి. అగ్ని 5 అఫ్‌కోర్స్ అగ్ని మిసైల్‌లో టెస్సీ థామస్ కీలక పాత్ర పోషించారు. కానీ మెయిన్‌గా అయితే అగ్ని క్షిపణి ఇంతవరకు రావడానికి కారణం ఎవరంటే మనకి ఆర్ఎన్ అగర్వాల్ గారు. అందుకే వీరిని అగ్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఒక విషయం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అగ్ని మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అగ్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఆర్ఎన్ అగర్వాల్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నాం అనుకోండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరండి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే టెస్సీ థామస్ గారు. టెస్సీ థామస్‌ని మనం ఏమని పిలుస్తామంటే మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అండ్ మోడర్న్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఆధునిక క్షిపణి ఒక వ్యక్తిగా ఏమని పిలుస్తామంటే డాక్టర్ జి. సతీష్ రెడ్డి గారిని పిలుస్తాం. జి. సతీష్ రెడ్డి గారిని పిలుస్తూ మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో వీరికి తన మండలి వెంకట కృష్ణారావు సంబంధించినటువంటి ఒక స్మారక అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్ జి. సతీష్ రెడ్డి గారు డిఆర్‌డీఓ మాజీ చైర్మన్ అండ్ కేంద్ర రక్షణ శాఖకు సలహాదారుగా కూడా పనిచేస్తూ ఈ నేపథ్యం చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ఆనంద్ మహేంద్ర నియమితులు కావడం జరిగింది. ఏంటంటే ఆనంద్ మహేంద్ర గారు అంటే వీరు మహేంద్ర అనే ఒక సంస్థకి చైర్మన్‌గా పనిచేస్తున్నారు. సో, అయితే మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఇనిషియేటివ్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణలో ఉన్నటువంటి లేదా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యమై తెలంగాణలో యువతకి నైపుణ్యాలని అందించాలి. కోర్సెస్ అన్నీ ఇప్పుడు మనకి ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా స్కిల్స్ ఉండాలి. ప్రపంచమంతా స్కిల్స్ పైన డిపెండ్ అవుతుంది రానున్న రోజుల్లో అని చెప్పేసి స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ రంగారెడ్డి జిల్లాలో దీన్ని మనకి కందుకూరు మండలంలో ఆల్రెడీ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. మీర్ఖాన్‌పేట. మన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్‌పేటలో అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాగరి కంచెలో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ సైబరాబాద్ ఇప్పుడు మూడో నగరం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు మన తెలంగాణలో. ఒకటి మనకు హైదరాబాద్ విశ్వవ్యాప్తి నగరంగా కాస్మోపాలిటన్ సిటీగా అయింది హైదరాబాద్. సికింద్రాబాద్ ఒక నగరం మనందరికీ తెలుసు. దీంతో పాటుగా సైబరాబాద్ మొత్తం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి సైబరాబాద్. ఇవన్నీ 3 నగరాలుంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే భవిష్యత్తు నగరం అని చెప్పేసి
మరొక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అది ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి కాబోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఈ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి కానున్న ఫ్యూచర్ సిటీ పరిధిలోని బ్యాగరికంచ్. బ్యాగరికంచ్ అంటే ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా కందుకూరు కందుకూరు మండలం మీర్ ఖాన్‌పేట. సో, మీర్ ఖాన్‌పేటలో ఈ బ్యాగరికంచ్‌లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా మొత్తం భవనాలు కట్టలే కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభం కాబోతున్నటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ఆనంద్ మహేంద్ర నియామకం జరిగింది. మన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పాయింట్ కొంచెం చూసుకోవాల్సిన అవసరం. ఒక వెరీ ఇంపార్టెంట్ నియామకంగా మనం చూసుకోవాల్సిన అవసరం. ఓకేనా? సో, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనమాట. ఓకేనా? యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం అని చెప్పి అంటాం. ఓకే. దీర్ఘ దీర్ఘ శ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్‌ని DRDO విజయవంతంగా ప్రయోగించడం జరిగిందండి. ఈ మధ్య కాలంలో మనం చూశాం ఇక్కడ ఈ మధ్య కాలంలోనే పూసా గౌరవ్ ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రిసెర్చ్ అండ్ ICAR అని చెప్పేసి అంటాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రిసెర్చ్ వారు సో ఇటీవల కాలంలోనే మనకి పూసా గౌరవ్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. మొత్తం 109 వంగడాల్లో ఇదొకటనమాట. కొత్త వంగడాలు, కొత్త క్రాప్ వెరైటీస్ పంట వంగడాలు. ఇదేంటంటే మనకు వీట్ అంటే ఇక్కడ సో మనకిక్కడ గోధుమ వంగడం. అదేవిధంగా ఇక్కడ చూస్తే గౌరవ్ ఉంది. గౌరవ్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక గ్లైడ్ బాంబ్. ఇక్కడ చూడండి ఒక గ్లైడ్ బాంబ్ దీర్ఘ శ్రేణి గ్లైడ్ బాంబ్ అంటే ఎక్కువ దూరాలని ఇది మనకు వెళ్ళి ఏం చేస్తుందంటే సో దీన్ని లక్ష్యం ఛేదిస్తుంది. అవసరమైతే మెయిన్‌గా యుద్ధ విమానాల నుండి దీన్ని పంపిస్తారనమాట. అందుకే గ్లైడ్ బాంబ్ అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఇది దేశీయంగా ఇండిజినస్‌గా అభివృద్ధి చేసింది. అంటే స్వదేశంగా అభివృద్ధి చేసింది. ఈ స్వదేశ అభివృద్ధిలో ఈ గౌరవ్ అనేది అభివృద్ధిలో మనకి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అనే సంస్థ వాళ్ళు కూడా భాగస్వామయ్యారు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈ సంస్థ వాళ్ళు కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. ఈ సంస్థ వాళ్ళు అదాని వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనకి DRDO అనుబంధ సంస్థ అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్సీఏ అంటే ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఇమారత్ అని చెప్పేసి అంటామండి. రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఇమారత్ ఈ సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం జరిగింది. సో ఫైనల్గా ఒడిషా తీర ప్రాంతంలో SEU 30 MKI యుద్ధ విమానం నుండి దీన్ని విజయవంతంగా దీన్ని పరీక్షించడం జరిగిందనమాట. గౌరవ్ అనేది ఏంటంటే డైరెక్ట్ అంటే గగనతలంలో ప్రయోగించే 1000 కిలోల గ్లాస్ గ్లైడ్ బాంబ్. అంటే 1000 కిలోల గ్లాస్ గ్లైడ్ అంటే 1000 కిలోల బరువు ఉంటుంది. సో మనకి ఒక RDX కానీ మిగతా సంబంధించినటువంటి విస్ఫోటన పదార్థాన్ని తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందన్నమాట. సో ప్రతి పాయింట్ కూడా అందులో ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. నేను ఎక్కడి నుంచి పరీక్షించానంటే ఒడిషా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మనకు బాలాసోర్ జిల్లా చాందీపూర్ దీన్ని పరీక్షించడం జరిగింది. సో ఇది మనకు ఎవరు అభివృద్ధి చేశారు? ఇంత ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. ఏంటంటే అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ. DRDO చెందిన ఏ సంస్థ ఇందులో భాగస్వామ్యం అంటే RCA రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఇమారత్ ఎక్కడ కలదంటే ఇది హైదరాబాద్లో ఉంది. RCI హైదరాబాద్లో ఉంది. అండ్ DRDO మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 జనవరి 1ని ఏర్పాటు చేయబడింది DRDOకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ అండి. ఎవరండి? సమీర్ వి కామత్ అనేవారు DRDOకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెన్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సమీర్ వి కామత్ లౌకిక పౌరస్మృతి రావాల్సిందే అని చెప్పేసి భారత ప్రధాని వ్యాఖ్యానించడం జరిగింది. సో 78వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 2024 మరి ఎర్రకోట వద్ద స్వాతంత్ర మనకు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేయడం జరిగింది. సో అందులో 98 నిమిషాలు, గతంలో 96 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం రికార్డు ఉండేది. తన ప్రసంగ రికార్డుని తనే బ్రేక్ చేయడం జరిగింది. ఇందులో వికసిత్ భారత్ యొక్క లక్ష్యం, వికసిత్ భారత్ని మనం చేరాలి, 2047 నాటికి వికసిత్ భారత్ కావాలి, ఒక డెవలప్డ్ ఇండియా కావాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఒక 15 పాయింట్స్ ఫార్ములాను కూడా ప్రకటించడం జరిగింది.
దాంతో పాటుగా లౌకిక పౌరస్మృతి అని జెప్పేసి అంటాం. అంటే సెక్యులర్ సివిల్ కోడ్ అని జెప్పేసి అంటాం. ఇప్పుడు మనం అంతా కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది ఇప్పుడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ సంవత్సరంలోనే యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఉంది. గతంలో గోవాలో ఉంది యూనిఫార్మ్ సివిల్ కోడ్. యూసీసీ అని జెప్పేసి అంటాం. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే సివిల్ కోడ్ ఉందో ఈ రాష్ట్రాలు గాకుండా అదేందంటే అది మతతత్వ ఛాయలున్నాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధంగా పౌరస్మృతి ఉంది, సివిల్ కోడ్ ఉంది. అలా కాకుండా దేశమంతా గూడా ఒక సెక్యులర్ అంటే ఏందంటే ఇక్కడ సెక్యులర్ అంటాం. సెక్యులరిస్ట్ కంట్రీ అంటే అధికార మతం అనేది లేకుండా, ఒక అఫీషియల్ రిలీజియన్ అనేది లేకుండా, అన్ని మతాలని సమాన దృష్టితో చూసేదే సెక్యులరిజం అంటాం. లేదా లౌకిక రాజ్యం అని జెప్పేసి అంటాం. సో, అలాంటి క్రమం అన్నమాట. అలాంటి ఒక పౌరస్మృతి రావాల్సిందే ఖచ్చితంగా అని జెప్పి చెప్పడం జరిగిందనమాట. ప్రస్తుత సివిల్ కోడ్‌లో ఇప్పుడున్న ఏదైతే అమలు చేస్తున్న సివిల్ కోడ్‌లో ఏందంటే ఇక్కడ మనకు మతతత్వ ఛాయలున్నాయన్నమాట. అందుకోసమే ఇప్పుడు యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని అంటే మాటల్లో ఏందంటే దేశమంతా కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్ రావాల్సిందే అని చెప్పొచ్చనమాట ఇండైరెక్ట్‌గా. ఆల్రెడీ ఇప్పుడు గోవా రాష్ట్రంలో స్వాతంత్రం కన్నా ముందే మనకు గోవా రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి వచ్చింది. మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగంలో 44 ఆర్టికల్ కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి చెప్తుందండి. ఇలాంటి క్రమంలో ఈ పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మరో వ్యాఖ్య చేయడం జరిగింది. ఏందంటే అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం చాలా మేలని చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఏమంటారండి ఇది? మనం ఏమంటామంటే జమిలీ ఎన్నికలండి. జమిలీ ఎలక్షన్. వాట్ ఈస్ జమిలీ ఎలక్షన్స్? జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి? జమిలీ ఎన్నికలంటే ఏంటంటే వన్ నేషన్, వన్ ఎలక్షన్. ఒకటే దేశం, ఒకే ఎలక్షన్ జరగాలి. అంతేగాని ఇప్పుడు చూడండి మనకి సో ఒక మొన్న 2024లో మనం 7 దశల్లో లోకసభ ఎన్నికలు జరిగినాయి. దాంతో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మరి సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలో కూడా ఎన్నికలు జరిగినాయి. అలా గాకుండా దేశమంతా లోకసభకి అండ్ శాసనసభలకి అన్ని రాష్ట్రాల శాసనసభకి ఎన్నికలు జరిగినాయనుకోండి. అప్పుడు ఏమైందంటే పొలిటికల్ డెసిషన్స్ అనేది మారవన్నమాట. ఒకటేసారి ఉంటాయి కాబట్టి తద్వారా బావుంటుందనే ఒక అభిప్రాయం అనేది జరుగుతా ఉంది. ఇలాంటి క్రమం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో తర్వాత హర్యానా రాష్ట్రంలో ఇప్పుడు శాసనసభకి ఎన్నికల షెడ్యూల్‌ని గూడా మన భారత ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. సో, ఇలాంటి క్రమం అన్నమాట. అలా ప్రతి సంవత్సరానికోసారి ఇలా ఎన్నికలు జరగడం వల్ల ఏందంటే రాజకీయ నిర్ణయాలనేది దేశ భవిష్యత్తుకి ఒక ఏమవుతుందంటే ఒక సంబంధించినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ధోరణి లేకుండా అయితుందని జెప్పేసి భావిస్తున్న తరుణంలో ఇది మనకి అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు అని జెప్పేసి జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సని జెప్పేసి భారత ప్రధాని చెప్పడం జరిగింది. దీనిపైన మనం కాన్సెప్ట్‌ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే ఒకే దేశం, ఒకే ఎన్నికలు జమిలీ ఎన్నికల పైన ఒక కమిటీ అధ్యయనం చేసిందండి. అది మనకి భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ అనమాట. గత సెప్టెంబర్ 2023లో వేయడం జరిగింది. రిపోర్ట్ కూడా ఇచ్చింది కమిటీ. జస్టిస్ రామ్‌నాథ్ కోవింద్ కమిటీ. సో, మరి జస్టిస్ రామ్‌నాథ్ కోవింద్ కమిటీ భారతదేశంలో జమిలీ ఎన్నికల పైన ఒకే దేశం, ఒకే ఎన్నికల పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ. సో, రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్‌లో ఓకేనా ఇంకా చాలా మేధావుల అభిప్రాయాలు తీసుకున్నది. అందులో న్యాయ కోవిదులు అందరూ ఉండి కొన్ని రాజ్యాంగాన్ని కొన్నిసార్లు సవరించాలి. కొన్ని కొన్ని రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ భారతదేశంలో జమిలీ ఎన్నికల పైన అధ్యయనం చేయడానికి ఒకే దేశం, ఒకే ఎన్నికల వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి నియమించినటువంటి కమిటీ ఏదని చెప్పేసి అంటే అది ఏ కమిటీ అది? రామ్‌నాథ్ కోవింద్ కమిటీ అని. సో, ఇది మనకు ఒక్కోసారి అడగొచ్చండి. ఏంటంటే ఆగస్టు 15, 2024న భారత ప్రధాని 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడుతూ సో, ఆ ప్రసంగంలో ఉన్న అంశాలేంటి, లేనివేమి అడిగినప్పుడు ఈ సంబంధించిన విశేషాలు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటదండి. నెక్స్ట్ చూద్దామండి. సో, మన జమ్మూ కాశ్మీర్ డీజీపీ. సో, జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పోలీస్‌గా డీజీపీగా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి నళిని ప్రభాత్‌ని నియమించడం జరిగిందండి. నళిని ప్రభాత్. యాక్చువల్‌గా నళిని ప్రభాత్ గారు ప్రెజెంట్ అయితే ఇక్కడ మరి సంబంధించినటువంటి ఒక ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి, ఏపీ కేడర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఎవరండి? నళిని ప్రభాత్ గారు. అంతేగాకుండా వీరు ఓకేనా. మరొక విషయం ఇక్కడ సశస్త్ర సీమా బల్ కూడా వీరు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సందర్భం ఉంది. అయితే ఇప్పుడు వారిని ఏపీ కేడర్ నుండి ఆంధ్రప్రదేశ్ కేడర్ నుండి అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం యూనియన్ టెరిటరీ కేడర్‌కు డిప్యుటేషన్ పైన పంపి ఇప్పుడు త్వరలోనే ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ డీజీపీగా నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వీరు 1992 ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారన్నమాట. మరి సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తారు కాబట్టి
అతను అక్కడ నుండి డిప్యూటేషన్ పైన ఇప్పుడు మళ్ళీ ఏజీఎంయూటీ కేడర్ అంటారు. అంటే ఏందంటే ఇక్కడ చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, గోవా, ఆయన మిజోరం, యూనియన్ టెరిటరీస్ కేడర్‌కెళ్ళాడనమాట. ఆ టైంలో ఇప్పుడు ఎస్ఎస్‌బీకి సశస్త్ర సీమా బల్‌కి డైరెక్టర్ జనరల్‌గా, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నటువంటి అనీష్ దయాల్ సింగ్ ప్రెజెంట్ ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా అయ్యాడు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దామండి ఇందులో. ఇక్కడ మాత్రం వెరీ ఇంపార్టెంట్ అనమాట. జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్ నియమితులు కావడం జరిగింది. దీనికి గల కారణాలు కొంచెం మనం విశ్లేషిస్తే జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పుడు త్వరలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. శాసనసభ ఎందుకోసం అంటే భారత సుప్రీం కోర్టు ఒక తీర్పిచ్చింది. భారత సుప్రీం కోర్ట్ ఏం తీర్పిచ్చిందంటే సెప్టెంబర్ 2024 నాటికి జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాల్సిందే. గడువు కూడా పెట్టింది. సెప్టెంబర్ 30, 2024 నాటికి జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సి అని చెప్పేసి గడువు పెట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్థానాలు 90 అండి. 90 ఎమ్మెల్యే స్థానాలు వాటికి నిర్వహించాల్సింది. మరి ఈ క్రమంలో వెరీ సూన్ మనకి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల పైన ఒక ప్రకటన రాబోతుందన్నమాట. ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉంటది. అలాంటప్పుడు ఒక ప్రభావితమైనటువంటి ఒక మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలి అని చెప్పేసి నళిని ప్రభాత్‌ని పెట్టడం జరిగింది. నళిని ప్రభాత్ గారు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతను కూడా పనిచేయడం జరిగింది. మరి నక్సలైట్లని అంటే నక్సలైట్‌ల ఉద్యమం ఉన్నప్పుడు కూడా అణచివేయడంలో తన ప్రధానమైన పాత్రను పోషించారని చెప్పి పేరు కూడా ఉంది నళిని ప్రభాత్ గారికి. అలాంటి క్రమంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద చొరబాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్‌లో పిరుపంజల్ లాంటి ప్రాంతాల్లో 55 మంది ఉగ్రవాదులు చొరబాటు జరిగింది. ఈ చొరబాటైన క్రమంలో వీరిని ఏరిపారేయడానికి భారత సైన్యం వీరిని ఏరిపారేయడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సర్ప వినాశ్ 2.0 సర్ప వినాశ్ 2.0 అనే కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసిన క్రమం అన్నమాట. కాబట్టి నళిన్ ప్రభాత్ యొక్క నిర్ణయాలు కూడా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలని మంచి ఎలాంటి అల్లర్లు లేకుండా నిర్వహించే పరిస్థితి కారణమవుతుందని మనం చెప్పడానికి మనకుందండి. ఇది మనకి జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి నళిని ప్రభాత్ నియమించిన క్రమం. సెకండ్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నాడు. ఇలాంటి విషయాలు ఇక్కడ ఇంపార్టెన్స్‌గా ఉంటున్న నేపథ్యం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హిందూ మహాసముద్రంలోని కొన్ని భౌగోళిక నిర్మాణాలకి అశోక సముద్ర పర్వతం, చంద్రగుప్త శిఖరం మరియు కల్పతరు శిఖరంగా ప్రకటించడం జరిగింది. సో ఇదొక ఇంపార్టెంట్ అండి. సో మనకి వీటిని సీ మౌంట్స్ అని చెప్పేసి అంటాం. సముద్ర పర్వతం అంటే సీ మౌంట్ అంటారండి. మౌంటైన్ అనొద్దు. చంద్రగుప్త శిఖరం అని చెప్పేసి అండ్ కల్పతరు శిఖరం. మన భారతదేశమే ఏం చేసిందంటే దీన్ని చెప్పడం జరిగిందనమాట. మన భారతదేశం యునెస్కో అంటే ఇదంతా ఈ యొక్క సంబంధించినటువంటి భౌగోళిక నిర్మాణాలని గుర్తించడం, ప్రకటించడం అంటే కూడా అంతా కూడా యునెస్కో పరిధిలో ఉంటది. యునెస్కో అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. యునెస్కోకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఐహెచ్ఓ కానివ్వండి, అండ్ యునెస్కోకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఐఓసీ కానివ్వండి. ఇది ఐఓసీ. సో ఐఓసీ కానివ్వండి ఇవన్నీ కూడా ఐహెచ్ఓ అంటే అర్థం ఏందంటే ఇక్కడ ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ అంటాం. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ పరంగా, హైడ్రో అంటే వాటర్ అని అర్థం వస్తది. ఓకేనా. గ్రాఫిక్ అంటే ఇక్కడ ఏందంటే జియోగ్రఫీ అంటే భౌగోళిక ప్రాంతం అనేది వస్తది. అంటే వాటర్‌లో ఉన్న, నీటిలో ఉన్న భౌగోళిక ప్రాంతం అన్నమాట. సో అలాంటిది. సో అంతేకాకుండా ఇంకోటి ఐఓసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్. అంటే సముద్రంలో ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాలపైన చూస్తున్నటువంటి కమిషన్. ఇవన్నీ కూడా ఐహెచ్ఓ అనే సంస్థ యునెస్కోకి అనుబంధంగా పనిచేస్తున్న ఐహెచ్ఓ సంస్థ ఎక్కడుందంటే మొనాకో దేశంలో ఉంటదండి. మొనాకో దేశంలో ఈ యొక్క సంబంధించినటువంటి మొనాకోలో ఉంటుంది. ఈ మొనాకోలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ సూచించిందనమాట యునెస్కోకి ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతాలు ఏదైతే హిందూ మహాసముద్రంలో ఉన్నాయో, ఇండియన్ ఓషన్‌లో ఉన్నాయో, కొన్ని 3 పర్వత ప్రాంతాలున్నాయి. అంటే కొంచెం శిఖరాలు గూడా ఉంటాయి. దానికి అశోక సముద్ర పర్వతం అని, ఇంకో దానికి చంద్రగుప్త శిఖరం అని జెప్పేసి, మరొక దానికి కల్పతరు శిఖరంగా కూడా ప్రకటించడం జరిగింది. అశోకుడు అంటే మౌర్య చక్రవర్తి వారి పేరు పైన ఇట్లా పెట్టడం జరిగిందనమాట. చంద్రగుప్త చక్రవర్తి పైన కల్పతరు శిఖరం అని జెప్పేసి పెట్టడం జరిగింది. ఇదొక ఇంపార్టెన్స్‌గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకుంటదండి. ఇటీవల కాలంలోనే మనం యుఎన్ క్లాస్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీస్ అని చెప్పేసి అంటాం. 1982లో వచ్చిందండి. 1982లో వచ్చినటువంటి యుఎన్ క్లాస్‌లో కూడా మనం ఒకసారి మనము ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అని చెప్పేసి అంటాం. దీనిలో భాగంగా అంటే ప్రపంచంలో వివిధ దేశాలు, సముద్ర తీర ప్రాంతానికి గల దేశాలు వాళ్ళకి సంబంధించినటువంటి టెరిటోరియల్ ప్రాంతాలు అంటే ఈ ప్రాదేశిక జలాల్లో ఇంతవరకు ఎన్ని కిలోమీటర్ల వరకు, ఎన్ని నాటికల్ మైల్స్ వరకి మనకు ఒక హక్కు ఉంటుంది. ఇలాంటి విషయాలపైన చెప్పే సంస్థనే ఒక ఒప్పందమే యుఎన్ క్లాజ్ అంటాం. యునైటెడ్ నేషన్స్
కన్వెన్షన్ ఆఫ్ ది లా ఆఫ్ ది సీస్ అని చెప్పేసి అంటాం. దీనిలో భాగంగానే ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అనేది ఏర్పాటు చేయబడింది. సీ బెడ్ అథారిటీ. దీన్ని కూడా మనం సూచించడం జరిగింది. ఎందుకోసం అంటే మన కన్యాకుమారి నుండి మన సంబంధించినటువంటి తీర ప్రాంతం ఏదైతే మన తమిళనాడులో ఉన్న కన్యాకుమారి నుండి ఒక 3000 కిలోమీటర్ల దూరంలో ఒక సీ మౌంట్ ఉంది. ఒక సంబంధించినటువంటి సముద్ర పర్వతం ఉంది. అందులో ఒక నికెల్ గాని కొన్ని విలువైనటువంటి క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. క్రిటికల్ మినరల్స్ అంటే అర్థం ఏందంటే మన భారతదేశ పరిశ్రమలకు ఉపయోగపడతాయి. ఎదుగుతున్నటువంటి పరిశ్రమలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు లిథియం గానివ్వండి, కోబాల్ట్ గానివ్వండి, ఇవన్నీ గూడా మనకి క్రిటికల్స్. జింక్ గూడా గానివ్వండి. ఎందుకోసమంటే ఇప్పుడు మనకి జింక్ గానివ్వండి, లిథియం గానివ్వండి, ఇవన్నీ గూడా మనకు క్రిటికల్ మినరల్స్. ఇప్పుడు లిథియం అయాన్ అయితే మనకు ఒక విద్యుత్ వాహనాల బ్యాటరీ తయారు చేయడానికి ఉంటది. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే హిందుస్థాన్ జింక్ సంస్థ వాళ్ళైతే జింకును గూడా వాడితే ఏం గాదు. ఈ యొక్క సంబంధించినటువంటి అయాన్ బ్యాటరీస్‌కి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే విద్యుత్ వాహనాలకి. ఇలాంటి క్రమంలో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి మనం సూచించాం. మాకు ఆ సంబంధించిన సముద్రం పైన, ఆ పర్వతం పైన హక్కులు ఇవ్వండని. ఆ క్రమంలోనే ఇలా గుర్తించడం అనేది చాలా ఒక మంచి విషయంగా మనకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఎగ్జామినేషన్‌లో మనకు అడిగే అవకాశం ఉంటది పేర్లు పెట్టినప్పుడు. అశోక సముద్ర పర్వతం, చంద్రగుప్త శిఖరం, కల్పతరు శిఖరము ఇటీవల కాలంలో ఏ సముద్రంలో ఉన్నటువంటి ఈ భౌగోళిక నిర్మాణాలకి భారత సూచనతో ఇట్లా పేరు పెట్టడం జరిగింది యునెస్కో. దాని అనుబంధ సంస్థలంటే హిందూ మహాసముద్రంలోనే అని గమనించండి. యునెస్కో మనకు న్యూస్‌లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎలా యునెస్కో న్యూస్‌లో ఉందని జెప్పేసి, ఎలా యునెస్కో మనకి న్యూస్‌లో ఉందంటే 46వ యునెస్కో సమావేశం, 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం అంటారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం 2024 జూలైలో మన న్యూఢిల్లీలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ న్యూఢిల్లీలో నిర్వహించుకున్నటువంటి సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా 24 కొత్త ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ప్రకటించడం జరిగింది. మన భారతదేశంలో మొయిదంతో కలుపుకొని. మొయిదం మన దేశంలో 43వ యునెస్కో వారసత్వ ప్రాంతమైంది. గతంలో 1199 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మొత్తం 24 ప్రకటించారు. మొత్తం 1223 ప్రపంచ వారసత్వ ప్రాంతాలయినాయి. మన భారతదేశంలో మాత్రం 43 ప్రపంచ వారసత్వ ప్రాంతాలు గుర్తించారు ఇంతవరకు. ఈ 47వ యునెస్కో వారసత్వ సమావేశం, 47వ యునెస్కో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం అనేది ఈ 2025లో బల్గేరియా దేశంలో నిర్వహించబోతున్నారు. బల్గేరియా రాజధాని సోఫియాలో నిర్వహించబోతున్నారు. సో, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో, 6-8 తరగతుల వారికి బ్యాగ్‌లెస్ రోజుల ప్రకటన అన్నమాట. ఎందుకోసమంటే సో, పిల్లలు అనేది మనం ఒక స్కూల్ విద్యార్థులు ఎలా చూస్తున్నాం మనందరికీ తెలుసు ఈరోజు. ఎంత బ్యాగ్స్ ఉంటే అంత గొప్ప చదువులనే భావన సమాజంలో నెలకొంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సంబంధించినటువంటి వర్గాల్లో. ఇలాంటి క్రమంలోనే సో, మనకి గతంలో గూడా ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ గూడా అదే చెప్పిందండి. ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. సో, ఖచ్చితంగా ఈ పిల్లల యొక్క బ్యాగుల సైజ్ తగ్గించాలి. అంటే బ్యాగుల సైజ్ అంటే బ్యాగ్‌లో ఉన్న పుస్తకాల బరువు తగ్గించుకోవాలని చెప్పేసి ఒక కమిటీ గూడా ఏర్పాటు చేసింది మన భారత ప్రభుత్వం. ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. కొన్ని రాష్ట్రాలు ఫాలో అయినవి గూడా. కానీ ఇప్పుడు మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 వచ్చింది. జాతీయ విద్యా విధానం 2020 కూడా అదే చెప్తుంది. ఓకేనా. ఎందుకోసం అంటే చాలా మార్పులు తీసుకొచ్చింది జాతీయ విద్యా విధానం. ఇప్పుడు 5+3+3+4 అనే ఒక విద్యా విధానం స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ఇలాంటి క్రమంలో కేంద్ర విద్యాశాఖ జాతీయ విద్యా విధానానికి లోబడి 6-8 తరగతుల వారికి ఈ 6థ్ క్లాస్ నుండి 8థ్ క్లాస్ వరకి బ్యాగ్‌లెస్ రోజులను ప్రకటన చేయాలి. ఈ సంవత్సరం నుండి, ఈ విద్యా సంవత్సరం నుండే అమలు చేయాలి దేశవ్యాప్తంగా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ. అంటే రోజు కాదు, సంవత్సరంలో ఒక 10 రోజుల పాటు వాళ్ళు స్కూల్‌కి బ్యాగులు తీసుకురానవసరం లేదు. ఆ రోజులలో ఏం చేయాలంటే మరి ఖాళీగా కూర్చోమన్నా, మరి పాఠాలు వినాలంటే పుస్తకాలు లేవంటారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే వొకేషనల్ ట్రైనింగ్. అంటే మనకు గతంలో మనకి వార్ధా విద్యా ప్రణాళిక అనేది ఒకటి ఉంటది మనకి. అలాంటి వాటిలలో మనకేందంటే ఎస్‌యుపిడబ్ల్యూని ప్రోత్సహిస్తారు. ఎస్‌యుపిడబ్ల్యూ అంటే ఏందంటే ఇక్కడ మన సొసైటీ అంటే సోషల్ యూజ్‌ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అని చెప్పేసి అంటాం. అంటే సొసైటీకి యూజ్‌ఫుల్ అయ్యే ఒక ప్రొడక్టివ్ వర్క్ అని చెప్తారు. అంటే వాళ్ళు చేసుకునే పనులు సామాన్యంగా ఒక జనరల్ అంటే ఇది నాకు రాదు, ఈ పని రాదు అని కాకుండా చిన్న చిన్న పనులు, ఇంట్లో పనులు గానివ్వండి, లేదా స్టిచ్చింగ్ గానివ్వండి, లేకపోతే గార్డెనింగ్ చేయడం గాని, మొక్కలను పెంచడం గాని, చెట్లకు నీళ్లు పోయడం గాని, లేకపోతే వివిధ సంబంధించినటువంటి ఆహ్, ఒక న ఒక డిగ్నిటీ ఆఫ్ ది లేబర్, ఒక పని యొక్క హుందాతనం తెలుసుకోవడానికి వివిధ ప్రాంతాలను సందర్శించడం గానివ్వండి, ఒక హ్యాండ్లూమ్ సెంటర్స్‌ని, ఒక చేనేత పరిశ్రమ తీసుకెళ్ళి ఎలా వాళ్ళు బట్టలు నేస్తున్నారు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఎట్లా నిర్మిస్తున్నారు, ఇవన్నీ కూడా నేర్పిస్తారనమాట. ఇది ఒక 10 రోజుల పాటు నిర్వహిస్తారు. అంటే రోజు పోతారు స్కూల్‌కి. ఆ రోజులలో మాత్రం సొసైటీని అర్థం చేసుకుంటారు. సమాజం ఎందుకోసం అంటే సమాజం అనేది ఒక పెద్ద స్కూల్ అనమాట. ఇది జాతీయ విద్యా విధానం తెలుస్తుందనమాట. అట్లని మొత్తం సమాజంలో ఉండలేము.
విద్యార్థులు పాఠశాల ఉండాలి. కానీ ఒక 10 రోజుల పాటు అలా వాళ్ళకి సమాజం పట్ల కూడా ఒక అవగాహన వస్తదనమాట. ఇది ఒక ఇంపార్టెంట్‌గా మనం చెప్పుకోవాలి. ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? ఏ తరగతిలో వారు నిర్వహిస్తారనేది ఇక్కడ ఇంపార్టెన్స్‌గా ఉందండి. ఓకేనా? కేంద్ర విద్యాశాఖ అంటే ప్రెజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారని జెప్పేసి అంటారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే ఇప్పుడు ప్రెజెంట్ ధర్మేంద్ర ప్రధాన్ అండి. ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారనమాట. సో, ఇగ నింగిలోకి దూసుకెళ్ళినటువంటి ఎస్ఎస్ఎల్‌వి డి3 ఇస్రో ప్రయోగం అనమాట. అంటే ఇక్కడ ఇస్రో వాళ్ళు అండ్ ఇస్రో సంబంధించినటువంటి ఒక కమర్షియల్ డివిజన్ అయినటువంటి ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా ఈ యొక్క ఈఓఎస్-08 అనే ఒక సంబంధించినటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అనే ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఆగస్టు 16, 2024న తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ అనేటువంటి ఈ ప్రయోగం జరిగింది. 175.5 కిలోలు ఉన్నటువంటి ఈఓఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపించడం జరిగింది. పర్యావరణం, ప్రకృతి విపత్తులపైన విశ్లేషణ, అధ్యయనం చేసి ఇమేజెస్‌ని పంపిస్తా ఉంటది. ఈ యొక్క ఈఓఎస్-08 అనమాట. దీన్ని మరి ఏ యొక్క శాటిలైట్ నుండి, ఏ యొక్క రాకెట్ నుండి పంపించడం జరిగిందంటే ఇది ఎస్ఎస్ఎల్‌వి అనే ఒక సంబంధించిన రాకెట్ అండి. ఎస్ఎస్ఎల్‌వి అంటే ఇక్కడ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటామండి. అందులో ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటదండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి ఆగస్ట్ 16, 2024 ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.